పైన ఎవరు వెళ్తున్నారు నేను పైన పైన అంటే ఎక్కడ? ఎస్ ఇయాలంట ప్రేమికుల రోజు అంట, లవర్స్ డే. మీదేనా? ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఒకసారి, ఒక్క రోజు అన్న. చూడండి దీంట్లో నుంచి దిగి బా కాళ్ళలో గుచ్చుకుంటున్నాయి. బౌ మనలు కాదు, ఒక చోట అయితే అనుకుంటాం, 4-5 చోట్ల గుచ్చుకుంటున్నాయి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. డే 2లోకి అయితే స్వాగతం పనికి. ఈరోజు గణపవరంలోనండి పని. కుర్రోళ్ళు అయితే రాలేదు ఇంకా. నేను ముందుగానే వెళ్తున్నా. ముందుగా ఎందుకు వెళ్తున్నా అనేది మీకు చెప్తా ఆగండి. వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. పోమని చూడండి, తెల్లారే టయానికి ఇంకా ఎక్కువైపోతుంది మంచు. ఒక 9:30-10 గంటల వరకు ఇంచుమించుగా ఉంటుందన్నమాట. ఇదిగోండి గణపవరం. అన్ని సంగతి చెప్తా అన్నా కదా. ఇంటి దగ్గర బాగా అంటే బాగా ఇసుకిస్తుంది అండి. ఈరోజు మార్నింగ్ కూడా నేను చూసి వెళ్ళి ఎక్కడ సిగ్నల్ రావట్లేదు అసలు. ఏదైతే అని చెప్పి గణపవరం అయితే వచ్చా అనమాట. అంటే పని కూడా ఎక్కడే కదా, చూడండి టవర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో టవర్. 2 టవర్ల మధ్యలో అయితే నుంచున్నా. ఇప్పుడైతే చూడాలి సిగ్నల్స్ అసలు వస్తాయా రావా. అసలు ఆ జియో వాళ్ళు ఫోన్ చేస్తుంటే సమాధానం లేదు, ఎయిర్టెల్ వాళ్ళు సమాధానం లేదు, కనీసం వాట్సాప్ ఇమేజ్ కూడా వెళ్ళట్లేదండి. అంత దారుణంగా ఉంది. ఇక్కడైతే ఒక 10 నిమిషాలు చూసి మనల్ని ఇట్టే వెళ్ళిపోతారు రోడ్డున. సిగ్నల్ ఏమాత్రం వస్తుందని 6 వీడియోలు ఉన్నాయండి అప్లోడ్ పెట్టాల్సినవి. 6 వీడియోలు పెట్టాలి. అసలు 2 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా కానీ సిగ్నల్ రావట్లేదు, పవర్ రావట్లేదు అనమాట. అది సంగతే. నాకు వస్తున్న కోపానికండి ఫోన్ పగలు కొట్టాలా లేకపోతే జియో ఒకటి దొరికితే కొట్టాలనిపిస్తుంది. చించుమించుగా అరగంట పైన అవుతుంది. ఎక్కుతుంది, వీడియో అప్లోడ్ అవుతుంది, 99% అని పడుతుంది, మళ్ళీ 0కి వస్తుంది. సరే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ నుంచుని అదే కూర్చున్నానులేండి బైక్ మీద. కూర్చుని మళ్ళీ చూస్తుంటే మళ్ళీ 99కి వస్తుంది, మళ్ళీ 0కి వెళ్తుంది. వేరే వీడియో పెడుతున్నా అదే చేస్తుంది. ఎంత చిరాకు వస్తుందంటే వీళ్ళ మీద. ఇక నాకు ఓపిక లేదు. మన వాళ్ళు వచ్చేసి టైం అవుతుంది, టిఫిన్ చేయాలన్నమాట. 2 టవర్ల దగ్గర ఉన్నా కానీ పని అవ్వాలి. టెక్నీషియన్ వచ్చాడండి ఇప్పుడే. ఈ టెక్నీషియన్ ఇదిగో బైక్ ఇక్కడ పెట్టేసి టవర్ దగ్గరికి వెళ్ళాడు, ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఆయన అయితే నేను అడగల. మీరు వీడియోలు ఎప్పుడు చూస్తారో ఇవన్నీ చూసినప్పుడు చూసారనుకోవడం అనమాట. అదండి సంగతి. నేను అయితే బయలుదేరుతున్నా. మేస్త్రి హాయ్ చెప్పాలి. మేస్త్రి హలో అండి. నిన్న లేడండి, ఊరే లేడు మేస్త్రి గారు. ఇది చూడండి, జిలే కట్ట. ఈ కాల పేరైంది తుంగభద్ర. దాని పేరుంటుంది. నాగరాజు కాలం కదయ్యా బాబు, తుంగభద్ర అనేది. ఈ రోజు అండి నిజంగా రిస్కీ వ్యాపారం. వీళ్ళు ఇక ఇంతకుముందు కోసారంట చూడండి. పెద్ద ఘట్టం, ముఖ్య ఘట్టం ఇది. మనకేమో ఈత కూడా రాదు అంటే అంత దోక వెళ్ళాలండి వాస్తవంగా. ఇప్పుడు ఇక్కడ కోసిన కర్రని ఈ కట్ట మీదకి ఇగో ఇంత హైట్కి ఎత్తుకొచ్చి పేడేస్తే అక్కడ నుంచి ట్రాక్టర్లో వేసుకోవాలి. అంతేనాగా కుర్రోడు. ఈయన దూకేస్తున్నారు, ఆడబెడతాడా. జాగ్రత్త ఏమైనా ఉందా? కాళ్ళకి లాగుతున్నాయి కానీ. పాములు ఉండవా? మనం ఆడుకుంటాం. ఏమాట పాములు మన స్నేహితులు అవుతాళ్ళు. స్నేహితులు. ఇదండి లోపల వారం. ఇది చాలా లోతుండేదండి. ఇది సముద్రానికి కరెక్ట్ అయి ఉంటుంది కాలువ అయితే.
పోటు తీతలు అంటారు కదా, వస్తూ ఉంటాయి. యాక్చువల్ కొంచెం ముందుకెళ్తే పడవలు ఉంటాయి, ఆ పడవ ఎక్కి అటు వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడ నుంచి ఇటు రావచ్చు. ఎంతో ఛార్జీ దానికి. పెద్ద కాలువ, తాడి చెట్లు లోతుంటుంది అంటారా, ఉండొచ్చు మేబీ. ఇవన్నీ ఇల్లు కొట్టినాయంట. ఇది చూడండి, ఆడకి తీసుకెళ్ళాలి. ఏసో గుడ్ మార్నింగ్. జాగ్రత్తగా రే, జారిపోతుంది. పెళ్లి కావాల్సిన కుర్రాడు, జాగ్రత్తగా రావాలి. జాగ్రత్త జాగ్రత్త. చేస్తావా వద్దా? పోరా. అదే అట్లా అంతే. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్. ఇటు నుంచి ఎక్కియాలండి పైకి. కొండ మీద ఉన్నట్టున్నాడు యేసు. చేసావు బాట నీట్గా. కార్డ్బెల్ తయారు చేసేది పని చేస్తాం కంటే ఈ ముళ్ళు శుభ్రం చేసుకుంటాం ఎక్కువైపోయింది. కెలవాగా, లోపలికి వెళ్ళవాగా చిల్లే. ఎడగొట్టే లాక్కున్నా. మేస్త్రి ఏం కూర్చోబెట్టా మేస్త్రి, థమ్సప్ అన్న పోయి మేస్త్రి. ఇదిగోండి, నేను పొద్దున్న చూపించాను కదా, ఇదిగో ఇది పొద్దునేమో పోటు మీద ఉంది, ఇటు వెళ్ళినాయి ఆకులన్నీ. ఇప్పుడేమో తీత అనమాట. ఇప్పుడు చూడండి ఇటు వెళ్తున్నాయి. అది పోటు తీతల ప్రభావం. బస్సు అడవిలో మనుషులు కాకి. బస్సు ఏం చేస్తున్నారు? తిన్నరా? నీ మాట ఇటు నుంచి వినపడుతుంది చూడు. అటు నుంచి కోచుకునేదా? కత్తి తెస్తే కోచుకుంటాం. దాన్ని గుర్రపు డెక్క అంటారు కదండి. 100 రోజులు పనిచేసేటప్పుడు దీన్ని చాలా తొలగించాం మా కాల వల్ల. అంటే ముళ్ళు నెట్టుకోవడానికి అనమాట ఈ కర్ర. ఇది చెట్టు దగ్గర ఇట్లా శుభ్రం చేసుకుని చెట్టు కొయ్యాలి. పడవలు వేసింది తగ్గించాడికి. రే ఎట తాగేవరా మళ్ళీ ఒకసారి? టీ తాగాడు, జుర్ర దాచాడు. రోజు ఈ టైంకి ఇటు వెళ్ళింది కదా కాలం, ఇవాళ ఉదయం ఎట్టో వెళ్ళింది, మళ్ళీ తిరిగింది తీత. ఏసో ఏం సంగతిలో? పెళ్ళి మాత్రం వద్దురా నీకు చెప్పమంటున్నాడు.
నేను చేసుకున్నాలయ్యా, నాకు అయిపోయిందిలే. ఎస్ ఇయాలంట ప్రేమికుల రోజు అంట, లవర్స్ డే. నీదేనా? అంటే డెత్ డే. చూడు రీల్స్ చూడు బాగా. కుటుంబం అయిందండి. చెట్టు కోసం వేసు ఆకలి అవుతుంది. వేసు అన్నం పెట్టిరా. అన్నం అదా షబ్బో లోయలోంచి వచ్చినట్టు. ఇది ఏంది చెప్పులోంచి దిగి గుచ్చుకుంటుంది గురు. నేను తప్ప చూడండి మా ఏసి ఎంత పనుడు అంటే నీట్గా ఏంది అగ్గిపెట్లు అగ్గిపురలు ఉంటాయి చూసావా, అట్లా వేస్తున్నావు కదా నీట్గా. మామూలు అనుకున్నారండి మరి. ఇవ్వండి బా ఏసు మంచి పనుడు. తీసుకుపా. థ్యాంక్ యూ. చూడండి దీంట్లోంచి దిగి బా కాళ్ళలో గుచ్చుకుంటున్నాయి. భోజనాలు అయితే తెచ్చారండి. అబ్బో మనలు కాదు, ఒక చోట అయితే అనుకుంటాం 4-5 చోట్ల గుచ్చుకుంటున్నాయి. కాకే చిల్లి కాకే. సట కూలింగ్ లేదురా, వేడిగా ఉండయి. తాగు. నాకు కొంచెం సమయం పట్టింది మిత్రముల. కడగరా ఇది సాజికి రాగల కాకేద్దాం. ఓ 10 ఐసులు కావాలా? ఐసులు 10 కావాలా? ఎట్టా కట్టే దానికి రావు కాటున్నాడు. 50 రూపాయలు బేరం అని చెప్పు. ఇల్లు మాకు వద్దులే, అటే ఇల్లు. నాయన ఇది ఇంత పొడుగు చూడండి, ఇదే అక్కడికి వచ్చి ఉంటుంది. ఇది తీసుకుని వెళ్ళి కనందాలండి. వస్తామా మా వాళ్ళు కొబ్బరి చెట్ల కింద పెట్టారండి భోజనాల కార్యక్రమం. పెద్ద లోయ ఉండటం చూడండి. ఇటు వస్తారయ్యా, ఇటే సరే ఇంకా పోలేదుగా గుచ్చుకుంటున్నాయి. ఇది 2వ పంట అండి. మినుము ఏమేమి వేసారు? ఆడు ఫేమస్ అయిందల్లా దేనికి అనుకున్నా, దీనికి బిగ్ బాస్ కేగా. అవునవును, పెద్ద రకంగా వ్యవహరించి అవును అందరితో మాట్లాడతాం, దానివల్లే ఆడు బాగా ఇదయ్యాడు, పాపులర్ అయ్యింది. పప్పు గోంగూర ఇదే. పప్పు గోంగూర, సాంబారు, వంకాయ. నాకు చికెన్ లేదు. వద్దయ్యా బాబు, ఇక్కడ చికెన్ ఒక దండం. ఇది అరటికాయ ఫ్రై, పెరుగు. ఇదేంది ఇది? పచ్చడా? పచ్చడి, సాల్ట్. ఎట్నో తెలుసా? ఎట్నో తెలుసా? ఈడు RX 100 వాడి బాడీ ఉండి చూసా పా. ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఒకసారి, ఒక్క రోజు అన్నా. కార్తికేయ 2 రోజుల నుంచి కష్టపడుతుంటండి వీడియోలు పెడతానికి. ఈ అన్నం తిన్న కాడ అయితే సిగ్నల్ వచ్చిందనమాట. పాప మనోళ్ళు పని స్టార్ట్ చేశారు. నేను వీడియోలు అప్లోడ్ చేద్దామని చెప్పి ఇక్కడ కూర్చుని గబగబా అప్లోడ్ అయితే చేశాను అనమాట. టైం అయితే 2:30 అయింది. పొద్దుగుకిన దాకా అయితే పని చేయాల్సిందే ఎంత వచ్చినా. కాకపోతే కింద ముళ్ళు అక్కడ ఆ లోపల కాలువల మీద నుంచి పైకి తీసుకొస్తాం పెద్ద రిస్కీ వ్యవహారం అనమాట. అది విషయం.
ప్రతిరోజు కనీసం 4-5 బొట్లు రక్తం ఎవరిదో ఒకరు చెందాల్సిందే. ఈరోజు అయితే పాపం మనవడు ఉన్నాడు కదా, మిషన్కి వస్తున్నాడు కుర్రోడు బామర్ది, అతనికైతే పాపం ముళ్ళు గుచ్చుకుని ఇంకొకటి జరుగుతూ ఉంటాయి. ఈ పనిలోనే అట్లా కథ మాటలు ఉండవన్నమాట. అది విషయం. కొంచెం హ్యాపీగా ఉంది ఈ వీడియోలు అయితే పోస్ట్ అయినందుకు. సరే అండి, మరి వెళ్ళి మిగతా పని కూడా చూసుకుందాం. టైం అయితే 6 అయిందండి. సన్సెట్ లోడ్కి అయితే పెట్టాం ట్రాక్టర్. ఈ వ్యూ బాగుంది కదండి. వస్తున్నా. సూర్యారావు కూడా వెళ్ళిపోయాడండి. ఎస్ ఎస్ మిషన్ తీసుకెళ్తున్నా. 7 గంటల 5 నిమిషాలు అయిందండి టైం. ఇప్పుడే లోడ్ అయిపోయింది. చూసారా ఎంత చీకటి పడిపోయిందో. ఇందాక మీరు ఎంతో అందమైన చేలు చూసారు కదా, ఆ చేలే ఇవి. ఒళ్ళు పులిసిపోతుందండు. ఈ ట్రాక్టర్ అయితే బాపట్ల వెళ్ళిపోయిద్దండి. మన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ అందరూ వెళ్ళాలి, నేను ఇక్కడే కదా దగ్గర అని చెప్పేసి ఆగిపోతున్నాను అనమాట. లేకపోతే నేను కూడా బాపట్ల వెళ్ళి అల్లుడంతా పడేసిన దాకా ఉండి రావాలి. ఏమైనా కనపడుతుందండి? ఒక నిమిషం ఆగండి, జూమ్ చేస్తా. ఉదయం వచ్చిన టవర్లు అనమాట, 2 టవర్లు. ఇక్కడైతే రోడ్డు పక్కన ఆగా ట్రాక్టర్ వెళ్ళిపోయింది, మన వాళ్ళు వేసుకొచ్చిన బైక్ వెళ్ళిపోయింది. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 8 అయింది. ఇక్కడ సిగ్నల్ వస్తుంది. ఒక 3 వీడియోలు అప్లోడ్ పెట్టారండి. ఈరోజు రికార్డ్ చేసిన వీడియో తప్ప కథమయన్నీ అప్లోడ్ పెట్టే వెళ్తా. ఇంకొక గంట అయినా అరగంట అయినా. అది సంగతి. నేను ఇక్కడికి వచ్చి గంట అవుతుందండి. చూసారు కదా అప్లోడ్లు, దాని తర్వాత చెక్కింగ్ ఉండిద్దండి ప్రతి ఒక్క వీడియోకి. అంటే ఏమన్నా సాంగ్స్ వాడారా, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా యూట్యూబ్ రూల్స్కి విరుద్ధంగా ఉన్నది ఏమన్నా వాడారా అని చెప్పి చెక్కింగ్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోకి. అవన్నీ అయిపోయే వరకు అయితే 8:15 అయితే అయింది. చాలా అంటే చాలా ఒళ్ళు పెయిన్స్ ఉన్నాయి, కానీ తప్పదు. ఇక ఈ టవర్ల దగ్గరే పడుతున్నా అయిపోయినాయి. చూసారు కదా, ఝాన్సీ ఏమో ఫోన్ మీద ఫోన్ చేస్తాను, ఎప్పుడు అయిపోయింది కదా ఇంకా రావట్లేదు ఏందని. ఝాన్సీకి ఏం తెలుసు ఇక్కడ నేను పడే బాధ. అదండి సంగతి. బయలుదేరుతున్నా ఇంటికి. ఎవరు లేరా? ఒరే తీసే ఉందన్న అవసరం కాలింగ్ బిల్ కొట్టింది. సితారగాడు పడుకున్నాడు. ఈ టైం తప్పనండి, కానీ ఇదే టైంకి వచ్చా. తప్పు టైంలోనే కరెక్ట్గా వచ్చా. సితారగాడు పడుకున్నాడు. దానం భయ పోల్చిచ్చా
దానిమ్మకాయలు అడిగి వాటర్ మంటించింది అది ఎత్తుకొచ్చా నేను కూడా ఎప్పుడు పడుతున్నాయా ఒక అందుకని వెళ్ళి ఆడుకొని వస్తున్నాం మేము ఆడకుండా కర్రల పని ఉన్నారా ఇక పప్పు లేదు పైన ఎవరు వెళ్తున్నారు నిన్న పైన పైన అంటే ఎక్కడ డాబా పైన అయ్యో ఈ అవతారం రేపునా పచ్చడి చేసిందంటండి ఎండు చేప కాల్చిందంట పిల్లలేమో ప్రార్థన జరుగుతుంటే పక్కన వెళ్ళారు సిరి ఉన్న నూనె తీసేసి కోడి పెట్టేసుకుందా ఉల్లిపాయలు టమాటాలు కోసి కూర వండుకొని తిన్నారంటే 3 బండి నుంచి వచ్చి పొద్దున కూర వండుకొని వెళ్ళాను కదా ఈడ పచ్చడి ఆడెళ్ళి పచ్చిమిరకాయలు పోయడం అసలు మామూలు కాదు వేడి. ఓ పని చేద్దాం, నీ పనికి నేను వెళ్తా, నా పనికి నువ్వు వెళ్ళు. అది చెయ్యలేక లే 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 పెట్టు మొత్తం పెట్టు. పలారం తెచ్చారండి ప్రార్థనకి వెళ్ళి, ఏమో మొత్తం తినేసింది మాకు పెట్టకుండా. లడ్డు ఎత్తుకొచ్చి లడ్డు తినేసింది. పడుకోపా ఇంత అట్లా రోడ్డు మీద అటు ఇటు పరిగెత్తి అయితే వెళ్ళి. ఇవ్వండి ఎండు చేపలు ఒకటే మాకు లేచిన కాడ నుంచి తగలాటం. ఇవి ఉంటే కొంచెం పచ్చడి వేసుకుంటాం, ఇక అన్నం తినేసేస్తాం. వేడి వేడి అన్నం, ఎర్రకారం పచ్చడి, నంచుకోవడానికి ఎండు చేప. తీసానమ్మా. అదండి సంగతే. ఈరోజు నిన్న కొంచెం పెందకాడ వచ్చాం, రేపైతే బాగా అంటే బాగా లేట్ అయింది. వచ్చేవరకు 11 అవ్వచ్చు, ఇంకెక్కువ కూడా అవ్వచ్చు. వేరే ఊరు అనమాట, దూరం అనమాట వెళ్ళేది. అది చూపిస్తాం మీకు, ఏం ఊరు ఏంటి ఆ కథ కమాష ఏంటి నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి. బాయ్ అండి. ఈ వీడియో అయితే కిందండి, ఈ వీడియో అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఊరు దొక్కుతారు ఎవరన్నా? సిరి సిరి